హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్త మీద ఫ్రాంక్ అయిపోతున్నా. ఇప్పుడు పోచమ్మ బోనాల పండుగలు ఉన్నాయి కదా, అయితే ఇక్కడ మా అత్తగారింటికాడ మా ఇంటికాడ ఒకటే రోజు. మరి నేను అడుగుతా, పంపిస్తుందా పంపించా చూద్దాం, సరేనా? మా అత్తమ్మ ఇక్కడనే పడుకుంది, అడిగి చూస్తా. అది చెట్ల తీర్థలు వద్దు, చల్లవాడు సతిముడి బుక్కు. అత్తమ్మా, అత్తమ్మా, నీకు ఒక మాట చెప్తలే. కొంచెం చెప్పినాక మందులు ఎత్తమ్మా. లే, నువ్వు లే, నీకు మాట చెప్తలే. ఏడవంట రానే ఒక మాట నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ వండుకో. నువ్వు ఏమున్నారే మీరు ఏడన్నా ముచ్చా దొరుకుదా అంటే ఎవరు కానీ చేరేమే పాపం ఫీల్ అయినట్టున్నారు. పని ఉంది కాబట్టి చెప్పు ఏంటిది. అయితే నేను మా ఇంటికి వద్దా అనుకుంటున్నా. మీ ఇంటికి వస్తే నన్ను ఎందుకు చెప్తున్నా, నన్ను ఎందుకు అడుగుతున్నా? అలా పండుగ అవుతుంది అత్తమ్మ, బోనాల పండుగ. అక్కడ ఇక్కడ ఒకటే రోజు అవుతుంది. అక్కడ ఇక్కడ ఒక్క రోజు అయితే ఎట్లా పోతావే? అక్కడికే పోతా అనుకుంటున్నా. ఇక గట్ల కుదురుతుందా? ఆడికే పోతా అత్తమ్మ. నువ్వు ఆడికే పోతావు కానీ ఇక్కడ సంతం మొక్కుండే ఉండని. సంతం మొక్కు ఇడిచిపెట్టి చుట్టాల పంట పోతారా అని ఎవరన్నా? ఈడ మొక్కు తర్వాత మొక్కచ్చు అత్తమ్మ, ఆడ మొక్కుతాం మా ఇంటి తర్వాత మొక్కుతారా? గూడెం అంతా మన ఊరంతా మొక్కుతుండ్రు కలిసి, వాళ్ళందరూ కలిసి మొక్కంగా గీడి ఇడిచిపెట్టి నువ్వు గాడికి పోతా అంటే అది పద్ధతి అవుతుందా చెప్పు? ఏం కదా అత్తమ్మ, ఈ ఒక్కసారికి పోతా, ఈ ఒక్క సంవత్సరం పోతా, మళ్ళీసారికి ఇక్కడనే. ఏమన్నా బుర్రున్నదానే నీకు? ఏమన్నా బుర్రున్నదానే నీకు? నీ సంతం మొక్కేది, నీ సంతం మొక్కు, నీ సపరేట్ మొక్కు ఇది. నేను సంత మొక్క అయ్యేపటికి ఆగమంటున్నా, నాది నేను కదా, నేను ఎప్పుడంటే అప్పుడు మొక్కొచ్చు కదా, అందుకే సంత మొక్క అయ్యేపటికే ఆగమంటున్నావా? ఓళ్ళు ఆగుతారు, ఓళ్ళు ఆగుతారు అంటే అది అందరు నీ గురించి అందరు ఆగుతారా? ఆగుతారు అత్తమ్మ. చిత్రంగా మాట్లాడుతున్నావే. మరి మా ఇంటికాడ మొక్కుతాం మేము. మీ ఇంటికాడ మీ తల్లిగారి ఇంటికాడ ఉన్నంతసేపు మీ ఇల్లు అది, ఇప్పుడు మీ ఇల్లు కాదు. మా అక్క కూడా ఫోన్ చేసింది రమ్మని. చేతేమనంటే నాకు కూడా మొక్కున్నది అక్క ఇక్కడ అన్న సంత మొక్కాయే. ఇప్పుడు అడిగితే ఇక్కడ వాళ్ళు మొక్కుతారు, అద్దక్క నేను రాను, మళ్ళీ ఎప్పుడన్నా చెట్ల తీర్థాలు పోతే అత్తది అని చెప్పు. కానీ గీడ మొక్కు పెట్టుకుని గాడికి పోతా అంటే ఎట్లుంటుంది చెప్పు? ఒక ఐడియా, అక్కడ మొక్కుతాం, అక్కడ మొక్కి మళ్ళా అక్కడ అయిపోయినాక ఇక్కడికి వచ్చి మొక్కుతాం. అంటే అక్కడ అబ్బా నాకేమన్నా రారా నా అయ్యా, ఏం మాట్లాడుతుందో నాకే అర్థం అయితే లేదు. మంచి ఐడియా కదా అత్తమ్మ. అక్కడ మొక్కేసి ఇక్కడ ఎట్లా మొక్కుతావు? ప్లాన్ వాళ్ళు చెయ్యరు ఇక. అబ్బో పిజ పిజ మాట్లాడుతున్నా, నేను ఏం మాట్లాడున్నా నాకే అర్థం అయితే లేదు. నేను ఒక్కడంటే నువ్వు ఒక్కడంటే నీకు నేనేం చెప్పాలి? పద్ధతి గిది, అది కాదు. నువ్వే కరెక్ట్ అంటున్నావు, నేనే మంచి అంటున్నా. నువ్వు నిద్రమబ్బులో నీకు అర్థమైతలేదు, నువ్వు నిద్రమబ్బులో నీకు అర్థమైతలేదు. ఇక ఏం చేయాలి? నిన్ను ఎవరినన్నా అడిగినా మరి అడిగిపోయాను, ఎవరినన్నా వాళ్ళని నచ్చిన కానీ చెప్తుంటే ఇది పద్ధతేనా కాదా అని. అట్లా కాదు రజిత, ఇది నీ సంత మొక్కు, ఈ ఊరంతా కలిపి మొక్కుతుండ్రు. మళ్ళీ మన సంఘం మనం మొక్కుతున్నాం. ఈ సంఘంలో బోనం తీయాలి, ఇంటికి ఒక్క బోనం తీయాలి. బోనం తీసి మొక్కాలంటే మనది మనకే ఉండాలి, ఓళ్ళ వాళ్ళకే ఉంటుంది సపరేట్ మొక్కు. ఈ మొక్కులన్నీ అయిపోయినాక మీ వాళ్ళు ఏమన్నా మొక్కు ఉంటే సుమను నువ్వు పిల్లలు పోయి రండి. కానీ ఈ మొక్కు ఇట్లా పెట్టి నేను గాడికి పోతా అంటే వాళ్ళతో చెప్పుకుంటే నవ్వుతారే. ఆడైపోయినాక ఎందుకు పోవాలి? ఆడపోని అయిపోని అసలు గిదే లేదత్తమ్మా. ఇక్కడ ఎట్లా జరుగుతుంది అక్కడ కూడా అట్లే జరుగుతుంది. రజిత ఆడికే పోతా. పిస మాట్లాడకే, నువ్వు పిస మాట్లాడక చెప్తుంది. నేను ఆడికే పోతా కాదు. ఆడికి ఎట్లా పోతావు అంటే, ఓ సంవత్సరం అయింది, నేను ఇంకా నాకు భావన తీరలేదు, నా తల్లి ఇంటికి పోతా అన్నట్టుగా 2 బిడ్డలు తల్లి అయినావు, ఇంకా తల్లి గారి మీద పానం కొట్టుకుంటుందా అనే? అట్లా కాదు, 2 బిడ్డలు తల్లి అయినావు కాబట్టి నీ సపరేట్ మొక్కు, నీ ఫ్యామిలీ, నీ కథ ఉన్న ఎత్తువనమంతా నీది అయిపోయింది కాబట్టి
నీది పెద్ద గొప్ప మొక్కు. ఆ మొక్కు అంతా తీసుకున్నాక అక్కడికి పో, నన్ను ఒరియకి ఇక. ఆడికి పోతత్తమ్మ. అబ్బో నిబాంచను, అబ్బో నిబాంచను. నా తలక నత్తుంది తల్లి. నువ్వు చెప్తే వింటాడు సుమన్. సుమన్తో దాంట్లో ఇంకా నాకే నచ్చలేదు, నేను సుమన్కి ఎట్లా చెప్పానే? నాకే నచ్చలేదు కదా. కాదు నువ్వు ఓడు నాకే నచ్చలేదు, నేను ఆనకి ఎట్లా చెప్పమంటావు? నువ్వు మంది మొక్క అయితే ఈడ మంది, ఆడ ఆడ మా వాళ్ళు, ఇక్కడనే మంది. ఈ మంది మొక్కుకు నేను ఎట్లుంటుందమ్మా? మా వాళ్ళ మొక్కుపోతానంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇది నా మొక్క అయిపోయి కాగమంటున్నావు. నీ మొక్క అయితే అలా ఆగుతారా? నువ్వు ఆగువాను, నువ్వు ఆగువాను. నేను ఆగమంటే వాళ్ళు ఎట్లా ఆగుతారే? అందరు మాట్లాడుకుంటే మొన్న సంగన్నాడు అయిపోయాయి. వాళ్ళు వెళ్తే వెళ్ళండి, మనం తర్వాత వెళ్దాం. తర్వాత పోతారా వాళ్ళన్నా? ఒక్కళ్ళం పోతామా? ఒక్కళ్ళం ఒక్క మేక కొనుక్కొని పోతావా నువ్వు? ఇప్పుడు అంటే సంఘం మీద మేక, ఇప్పుడు మనం పోతే సొంత మేక కావాలి. మొక్క కొనుక్కుంటావా మరి? సొంత మేక కొనుక్కుందాం. వాళ్ళ మొక్క అంటే ఎక్కువనా మనకు? అమ్మో, వాళ్ళ మొక్క అంటే ఎక్కువనా మనకు? అమ్మో. 2 మేకలు వస్తున్నాయి, 2 దేవుళ్ళ మొక్కులు ఉన్నాయి. ఇక్కడ ఈ పోచేతల్లి ఉంది, అక్కడ ఆ పోచేతల్లి ఉంది. ఈ పోచేతల్లి ఏమో ముత్తెల పోచేతల్లి, ఆ పోచేతల్లి ఏమో మల్లెల పోచేతల్లి. ఈ పోచేతల్లికి ఒక మేక, ఆ పోచేతల్లికి ఒక మేక. ఐడియా. సెకండ్ మేకకు మొక్కుదాం ఇక్కడనే. ఒక్కటే రోజు 2 మొక్కులు. ఇక ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకదానికి వస్తావు అదే రోజు. అట్లా కాదే, అది ఒక్కటే రోజు ఈడొక్క మేకను కోసుకుని ముత్తెల పోచేతల్లి ఇక పొద్దున ఒక మేక కొత్తారు, మళ్ళీ పొద్దుకి ఒక మేక కొత్తారు కదా. పొద్దుకి లేదు, ఇక ఇక్కడ మేకను కోసుకొని వచ్చినాక మళ్ళీ అక్కడికి పోయి మేకను కోసుకొని వచ్చినాక అప్పుడు పాలు వేసుకొని ఎవరి కూరలు తీసుకొని మంచిగా ఇంత పిల్లం మొగలు తుర్తిగా కూర్చొని తింటారు. కానీ ఇక ఆడ వాళ్ళతో కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఆడికి మొగడు వస్తాడా రమ్మంటే? నువ్వు చెప్పు వస్తాడు. మరి ఈయన మొక్క ఏం కావాలి ఇక్కడ? మళ్ళీ వచ్చే సంవత్సరం. అయ్యో నాయ్యా, అయ్యో నాయ్యా. ఇక నాకు అవన్నీ తెలివై కానీ ఇక సుమన్ వస్తాడు, సుమన్ నడుచుకో. ఆడు బొమ్మంటే పో, ఉండమంటుండే. ఇక నీతో నా ఊరు ఉన్న వాళ్ళ నువ్వు చెప్తే అమ్మంటాడు, పోదామంటాడు. అవు సుమన్ కూడా వస్తుండు. ఇక అరుచుకో, ఆడు బొమ్మంటే పో, ఉండమంటుండు. ఇక నేనైతే పొమ్మనానా ఉండవన్నానా, సరేనా? అని ఒకే చేసుకొని పోతే పో, ఉంటుండు. అది మీ ఇష్టం. ఇక నువ్వు చెప్పొద్దమ్మా, నువ్వు చెప్తే నేను చెప్పవా? మరి పోనీ చెప్తా, పోనీ ఆడింటే చెప్తా. చెప్పు మరి. ఇంటాడు కాదు, నువ్వు మాట ఖచ్చితంగా వింటాడు. అతడు సుమను ఇట్రా, ఇట్రా, ఒక మాట ఉంది. నీకు అర్థమైతే లేదు, ఇంత మంచి అయితే అర్థమైతే మంచిగా ఎట్లా చెప్తావు? గిడ మొక్కుండంగా మళ్ళీ నువ్వంటే ఇగో నువ్వంటే మళ్ళీ ఆయన కూడా అదే మాట అంటాడు. మంచిదానివి, చాలా మంచి మాట మాట్లాడుతున్నావు. బుద్ధిమంతురాలువే కానీ, బుద్ధిమంతురాలువే, చాలా మంచి మాట మాట్లాడుతున్నావు చెప్పడానికి. కానీ దానికి అర్థం ఉండాలి, చెప్పడానికి నచ్చ చెప్పడానికి దానికి అర్థం ఉండాలి. దేనికి నచ్చ చెప్తావు చెప్పు? నువ్వు నచ్చ చెప్పు, మా ఇంటికి నచ్చ ఎట్ట చెప్తావే? నేను అన్నట్టు చెప్పు. అమ్మో, నేను అన్నట్టు చెప్పు. ఇక ఏమన్నా చేసుకో, అత్తుండో ఆడితో మాట్లాడుకో. నువ్వు చెప్పు, అది చెప్తా, చెప్పు. ఇంకా నేను అన్నట్టే చెప్పు మళ్ళీ. ఏమంటారు మీరు? ఇగో మా ఇంటికి పండుగ అవుతుంది. మళ్ళీ ఇరుగుతుంది, మరి ఇరుగుతే ముగ్గురం ఇట్లా మొన్న ఎల్లింగ్ చేయించినాం. సరేనా? సరే చెప్పు, మంచిగా ఒప్పి. ఇప్పుడు నేను అరే ఫోన్ తీరా పాపం కలకల ఫోన్ తీరా అంట. అట్లా అంటే ఆడేమంటాడో ఈయన మా ఇంటికి పోతుంది, వాళ్ళ ఇంటికి పోతుందంట పాపం. పోని వాళ్ళ ఇక్కడ పెద్ద మొక్కు ఉన్నదంట పాపం, మొక్కిరాని దాని తృప్తితో అంట. ఆయనకి నచ్చితే పో, ఇక అంతకంటే ఎక్కువ అయితే ఏమనాలి? మంచిగాను అది మంచిగా తల్లి గారింటికి పోతుందట. పండుగ అవుతుంది కదా, చెట్టు తీర్థాలు, పోసమ్మ బోనాలు, బోనాలు ఎత్తారట. ఆల్రెడీ ఫోన్ చేసింది అక్క, కానీ చేసిందా? అక్కడ ఇక్కడ 2 ఒకటి ఎట్లా చేస్తుంది? ఇక నువ్వే చెప్పు. ఇక అందుకే ఇక అద్దు, అన్నే చేసుకుందాం. ఇది మనం వచ్చే సంవత్సరం చేసుకుందాం. మనం కరెక్ట్, నువ్వు అన్నది కరెక్టేనే. 2 ఒకసారి కాకపోతే అటు వెనకైనా కానీ ఇటు ముందు చేసుకుని అటు పోవచ్చు, అటు ముందు అయితే అటు చేసుకుని ఇటు రావచ్చు. 2 ఒక రోజు అంటే ఎట్లా పోతాం?
అది అక్కడనే వేసుకుందాం మనం. పాపం పోనంట పోయినరా పాపం కలకల పాపం పోనంట పోయినరా చూడు పాపం అంటుంది అత్తమ్మ, నువ్వు కూడా అనొచ్చు కదా. కరెక్ట్ అని అన్న ఇక ఏం మాట్లాడుకో అట్టుగా నన్ను మీద మాటలకే నువ్వు పాపం పోని అని నువ్వు అను కదా మంచిగా చెప్పు. ఇంకెట్లా ఆరే పోనంట పోని ఆరే పోనంట పోని గిట్లా పోనంటే పోనంటారు. నేను సరి సదాయించుతుంది చెప్తే ఒక్క ముక్కు తింటలేదు పోంపా అక్కడికి. ఎట్లా నచ్చ చెప్పుడు నాకేం అర్థం అవుతుంది. ఆమె మెక్కకి చెప్పినాం రాము, ఎందుకంటే ఇక్కడ కూడా మేము అదే మొక్కుకున్నాం, ఫ్యామిలీ అంతా పోతున్నాం కాబట్టి ఊరు తిప్పాం, కావాలంటే నెక్స్ట్ ఏమైనా పని కూడా అప్పుడు వస్తుంది అని చెప్పని మాట్లాడినాం. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఇక. అదేనే నీకేసి నాకేసిందో మరి నాకేసి నీకేసిందో మొత్తానికైతే వేసిందిగా. అదేనే నీకేసి నాకేసిందో మరి నాకేసి నీకేసిందో మొత్తానికైతే వేసిందిగా. చేస్తేనే ఇప్పుడు మాట్లాడు అత్తమ్మ వరకు వచ్చిన నేను. నువ్వెప్పుడు మాట్లాడినావు? ఇప్పుడు వేయలే అంటలేనే చేతి వేసింది కావచ్చు. నేను ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతుంది, నువ్వు ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో దానికి అర్థమైతే. ఇప్పుడు నీకు వేసింది నాకు వేసింది అనుకో, సపోజ్కు చేసింది చెప్పినాం సరే అని చెప్పని చక్కగా ఉన్నది. అద్దని చెప్పినావు, ఇప్పుడు రావని చెప్పినావా? రామని చెప్పకపోతే అత్తమని చెప్పాను. అత్తమని చెప్పావన్నుంటివి. ఇట్లనే అప్పటి నుంచి ఇట్లా సతాయిస్తుంది. ఇప్పుడు ఆ వీడియోస్ కాపీ వేసా కానీ నాకు తలనొప్పి లేసింది, కొన్ని వీడియోస్ దొరకక మొత్తం ఆగమైంది, అన్నీ తలకాయ లేదు నాకు. అర్థమవుతుందా? ఇక పండుగ పోదాం ఆడికే పోదాం, ఇది వచ్చే సంవత్సరం చేసుకుందాం, మనం ఆడికి పోదాం, అక్కడ చేసుకొని వద్దాం. తెలివి ఉందా? బోనం తీసేది ఉంది, మనం ఇక్కడ ఇసి పెట్టుకున్నాడు ఎట్లా మళ్ళీ వచ్చే సంవత్సరం తిద్దాం కదా. రేకు డబ్బాలు గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎవడబడతాడు. మళ్ళా సంవత్సరం కాదు మళ్ళీ డీజే వస్తుందట. మళ్ళీ సంవత్సరం డీజే వస్తుందంట. మళ్ళా సంవత్సరం కాదే ఈ సంవత్సరమే డీజే వస్తుందట. డీజే వస్తుందంట. అందరికి యూట్యూబ్ వాళ్ళంతా మా ఇండియా ఉంటే అన్నలు తమ్ముళ్ళంతా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బ్లాగ్ తీసుకుందాం. మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకుందాం. నిజనా? ఒకటి మాట్లాడుతూ కుక్క భలే ఎత్తురేంది మీరు. మా ఊళ్ళో కూడా డీజే పెడుతూ ఒక్కడిగా 2 పెడుతున్నారు డీజేలు. మీ డీజేతో మాకేం పని లేదు. మీ ఊరు డీజే మీకే, మా ఊరు డీజే మాకే. మన సంబరం మనకే ఉంటుంది, వాళ్ళ సంబరం వాళ్ళకే ఉంటుంది. ఊరికి అక్కడ ఒకరు వేరే అయితే నేను నువ్వు అన్నప్పుడు నేను ఎప్పుడు కానీ అక్కడ ఏం పండుగ అవుతుందంటే ఎప్పుడన్నా కాదన్నా మీ ఇంటి చుట్టాల ఇళ్ళలో ఎవ్వరి ఇళ్ళల్లో కానీ అయిందంటే నీ మాటిని పోయినా లేకపోతే నిన్న పంపించిన, నిన్ను బాధ పెట్టేంత అవసరం నాకు లేదు. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ అయినా వాళ్ళకు ఉంటుంది, నేను కావట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే రెండు ఒకేసారి పండుగలు కాబట్టి ఏం చేయలేము మనం. మన పండుగ తీసి పెట్టుకుని అక్కడికి పోతామా? పోరాదు కదా. మా అక్కలు మా చెల్లెళ్ళు అందరు వస్తారు అంటారు. వాళ్ళని ఇక్కడికి రమ్మా. ఏం చెప్పావురా? మళ్ళీ ఒక ప్లాన్, మనం అక్కడికి పోదాం. చెప్తున్నా కదా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అత్తనేమో మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం రమ్మా, నేను చూసుకుంటా, ఓకేనా? ఇక అట్లా పోతేనేమో మనం పోదాం, మనం వదిలేదు కానీ నువ్వెంత తగ్గించుకున్నా వదిలేదు. కానీ మన పండుగ ఇసి పెట్టుకొని ఆడికి పోవద్దట. మరి వాళ్ళ పండుగ ఇసి పెట్టుకుని వాళ్ళు వస్తారా? అదే మనం వండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళొచ్చు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళొస్తుందా? అంటే మొక్కరా దేవులు వాళ్ళు అందరితో లేదు, మనం కూడా అందరితోటి మనం ఎప్పుడైనా మొక్కచ్చు, మళ్ళీ మొక్కచ్చు. మనం రోజు మొక్కద్దాం, రోజుకు బోనం తీసుకుంటే మొక్కద్దాం మనం. రోజు మొక్కద్దాం, రోజుకు బోనం తీసుకుంటే మొక్కద్దాం మనం. కాదు, ఇంతమంది ఫ్యామిలీ అందరు పోయి వాళ్ళందరి మధ్యలో నొక్కని లేకపోతే ఎట్లుంటుంది? అటు వాళ్ళు బాధపడతారు, ఇటు నేను బాధపడతా. మరి అక్కడ నేను లేకపోతే ఎంత బాధపడతాను? నువ్వు ఒక్క నీడు ఉంటావు, గట్లుంటది, అట్లుంటది. పోతే అందరం నేను వేసుకుంటా పోనా, మీకు పోనాడు. నీకు భర్త కంటే ఇక ఆలే ఎక్కువైనప్పుడు పోయి ఆనే ఉండి పండుగ మొత్తం అయిపోయిన తర్వాత రాపు. ఎట్లుంటదా? అట్లాగా ఎట్లుంటది? ఇట్లుంటది. అదే ఇట్లుంటది అంటే ఇట్లుంటది, ఎట్లుంటది మరి మనతోని. అక్కడ పోయింది పని చూసుకోపో, దాంతో ఊరితే నా తరగనట్టున్నాం. పోదాంపా, అక్కడికి అక్కడనే వేసుకుందాంపా. ఇక్కడ కూర ఏం చేస్తావు? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఏ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావు? మా ఫ్రిడ్జ్లో. ఈ బోనం వాళ్ళు ఎత్తారు. ఏ బోనం? నీ బిడ్డ నుంచి పో, నువ్వు ఆడుకో. ఇక్కడ నీ బిడ్డకు బోనం ఎంత వేసి దేవునికి మొక్కేస్తుంది, ఉంచుతావు. నువ్వెయ్యి.
నేను ఎందుకు ఎత్తా ఓళ్ళ బోనం వాళ్ళు వేసుకుంటారు నేను ఎందుకు ఎత్తా నేనయ్యా నువ్వు ఉన్నావా? నీ బోనం నువ్వు నీ బోనం మీ మాకంటే ఇంకా నువ్వేసింది పెద్ద గొప్ప. కాదు చెట్ల తీర్థాలు పోతారు కదా, చెట్ల తీర్థాలు ఎప్పుడు పోతారు? ఎక్కడ? మీ ఇంటికాడ, అదే మీ అమ్మవారి ఇంటికాడ. మళ్ళా బుధవారం ఏం మరి ఇంకేంది ఇక ఏంది? మళ్ళా బుధవారం ఏం పోతారట. మళ్ళా బుధవారం మళ్ళీ మనం చెట్లలో కూతున్నాం కదా, మళ్ళా బుధవారం మళ్ళీ మనం చెట్లలో కూతున్నాం కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మళ్ళీ ఒక్క బాధ వచ్చి పడ్డది. ఇక మీ మొక్కులు అడుగుదురే వాళ్ళ మొక్కులు మీకు కుదిరే ఈ సంవత్సరం అయితే. అంటే పోసమ్మ బోనాలు ఈ రెండు ఒకసారి ఉన్నాయి కదా, మరి చెట్ల తీర్థాల కన్నా పోయేదంతా బాధపడకని చెప్పి అని అంట అనుకుంటే మళ్ళీ రెండు ఏది కుదిరేది ఇక వాళ్ళ మొక్కు వాళ్ళదే మన మొక్కు మనది. పిల్లింట్లోకి పో, పిల్లింట్లోకి నెత్తెత్తది ముడుతుంది పో. అదు వినాలే చెప్పు తినాలే, మనకు మొక్కు ఉన్నది కాబట్టి. లేకపోతే పోనా చెట్ల తీర్థాలకు పోనా మరి అక్కడికి. ఇక అది మీ ఇష్టం కానీ ఇదైతే దీనికైతే ఉండూరి ఆ తర్వాత విషయం. సరే చెట్ల తీర్థాలకు పోదాం మరి. బోనాలు ఇక అదుది చెట్ల తీర్థాలు వద్దు చల్లవాడు సతిముడి బుక్కు. అదుది చెట్ల తీర్థాలు వద్దు చల్లవాడు సతిముడి బుక్కు. ఈ మెంటల్ మొహం దానా అంతా కొట్టేంత కోపం తెప్పిస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతే లేదు. పోదామా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతే లేదు. పోదామా? సైకో దా దా నది కూడా నాకు కోపం వస్తుంది. వామ్మో గింత నిమిషిస్తారా మనుషులు. నువ్వు చెప్పత్తమ్మా మళ్ళీ మొదటికి వచ్చింది కదా. దా కూసో, ఇడ కూసో. ఎందుకు పోతున్నావు? ఎందుకు పోతున్నావు? ఎందుకు సీరియస్ అవుతున్నావు? నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటున్నాను, నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటున్నాను ఓటు పాపం అని చెప్పి పోతే ఇంత కర్ర. ఏమంటావత్తమ్మా? ఏమో నాకైతే తెలియదు, నేనైతే చెప్పిన తెలియదు అన్న. కోడు పద్ధతి కాదు. ఇక్కడ మొక్కులు లేకపోతే నువ్వు పోతే మాకేమనిపించేది. మొక్కులు పెట్టుకుని పోతా అంటే పొమ్మ నేను ఎట్లా అంటా, పొమ్మని ఆడెట్లా అంటాడు, నువ్వెట్ట పోతావో నాకేం అర్థమవుతలేదు. ఏవో మంచి చెప్తున్నా ఏంటే నువ్వు లేకపోతే లేదు. ఇంకా కోరినవా అది కూడా పోనీ ముందు చెప్తున్నా నేను. చెట్ల తీర్థాలకు పోదాం. ఇంత మంచి ఎవ్వరు చెప్పారు నీకు. ఇక చెప్పు ఏది ఇక కళ్ళ ఏం చూసుకుంటున్నాం, కళ్ళ కళ్ళు పెట్టి ఏదైనా ఒకటి చెప్పండి చూడబడుతుంది. పోదారు బోనాలకు పోదామంటావా అని చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, బోనాలకు పోము, చెట్ల తీర్థాలకు పోతాం. ఓకే అంటే ఓకే అను, అద్దు అంటావా ఆ రెండిటికి ఓం రెండిటికి ఇన్నే ఉంటాం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. చెప్పు నీది నిర్ణయం చెప్పు. ఏంటిది? సరే తీమని ఏంటి సరే పోదంత చెట్లు తీసుకోవాలి. పోదామా? అట్లా మంచిగా ఉంది, అట్లన్నా మంచిగా ఉంది. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోక ఒకటే పట్టుబడితే దానికి ఏముంటుంది. మసాలా బీసాలు అవన్నీ అవి నూరు పెట్టుకోక ఇక రిస్క్ ఉండదు. అన్ని ఫస్ట్ వేసుకొని పెట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది. కొన్నాడు లేటేకి ఇక ఇక్కడైనాక చెట్ల తీర్థాలు అక్కడికి పోయి ఒకవేళ మనం మొక్కున్నా కానీ కూడా చెట్ల తీర్థాలకు అడిగి పోవు. ఇంకేంది ఇంత ఎంతకంటే అసలు అయింది ఊరు పోషమ్మ తల్లి మొక్కు. ఊరు పోషమ్మని మెప్పించుకున్నాక అన్ని దేవుళ్ళు వెనక సిరి. ఊరు పోషమ్మని మొక్కినాక ఒకవేళ చెట్ల తీర్థాలు మనకు వాళ్ళకు ఒకటే రోజు ఉంటుంది చూడు, ఇక్కడ ఇడిచిపెట్టి అక్కడికి పో. సరేనా? ఇక ఇక పో చూసుకోపో అని చెప్తా. A few moments later. ఏం ఊరిచ్చిందిరా నాయన, గంట పన్నదాన్ని కొంచెం బాగా ఊరికిచ్చింది. పండుకున్న నిద్రలో మంచి నిద్రలు ఉన్నా. పానం కొట్టుకోదా అమ్మ పాపం, ఎవరింటి కానీ పానం కొట్టుకోదా. ఇప్పుడు నేను ఇచ్చిపెట్టి అక్కడికి పోతే మీరందరూ ఎంత బాధపడతారు, నేను ఎంత బాధపడతాను. పానం ఎవరికైనా కొట్టుకుంటే తల్లిగారింటి మీద కరెక్టే, కానీ ఇక్కడ మొక్కిడిచి పెట్టుకుని పోరాదు కదా. పోరాదు కానీ ఇక ప్రేమ లెక్కలలో మాట్లాడుతుంది. ఏమన్నా ఉంటుంది, అక్క వస్తుంది, చెల్లి వస్తుంది, మేనమామ వస్తాడు, వాళ్ళు వీళ్ళు వస్తారు, అంతా ఒక్కడ కూర్చొని తినొచ్చు, తాగొచ్చు, సంబరం ఉంటుంది. అది అంతెందుకు, నేను కూడా అక్కడ ఉన్నప్పుడు అత్తారింటి కాడ ఉన్నప్పుడు కూడా అదే పని నాది. వచ్చేదాకా ఒక పట్టు పడుతుంటే, కానీ దానికి అర్థం ఉంటుంది.
ఆయనతో అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పు? నీళ్ళు తాగుతా తీసుకురా ఆ. నీళ్ళు. అది ఒర్రిచ్చిన దానికి తాగాలి, చెమ్మె నీళ్ళు తాగుతా. ఏంది నాకు దిమ్మ తిరిగిపోయింది అనుకో. A few moments later. ఏం చేసి తెలుసా ఇప్పుడు ప్రాంక్ వేసింది ఇప్పుడు మనతో. నువ్వేమంటావా అని ఆయన నువ్వేమంటావా అని చూసిన కానీ గిడిసి పెట్టి నీకు గడిపోతున్నా అత్తమ్మ. మన పండుగ ముందు మా అమ్మల పండుగ వెనుక ఎన్ని విధాలైనా కానీ నా ఇంట్లో పండుగ నేను చేసుకున్న తర్వాత మా వాళ్ళ పండుగ. అవునా కాదా? ఆయన తెలియలేదు అనుకున్నాను. అట్లా అనుకున్నావు మరి. అమ్మో మరి అట్నే అనుకోరా, నువ్వు మాట్లాడిన అట్నే అనుకున్నా. నాకు దిమ్మ తిరిగిపోయింది. నువ్వు చెప్తే పోతుందని. నమ్ముడు అంటే నమ్ముడే. ఇక నీ మాట్లాడుతున్నాయి కదా ఇక. ఏంటి తమ్ముడు ఏంటి మరి చెప్తే చెప్పినావు కానీ పండుకొని లేచినాక చెప్పొచ్చు కదా పన్నదాన్ని. సరే పోతే పెడితే పెడుతుంది. మొహాన్న కనబడుతుందా కెమెరా పెడితే పిసానా ఏదో ఒకసారి చూడు. సెట్ చేసి చూడరా అబ్బాయి. మొత్తం కవర్ చేసి పెట్టింది. చాందిని అటు ఇటు అన్నట్టు.